వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనము ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మేజర్గా ఈరోజు 5th జూన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 5 కంట్రీస్ ఎలెక్టెడ్ టు సర్వ్ ఆన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్స్కి వచ్చేసి ఒక 5 కంట్రీస్ సెలెక్ట్ అవ్వడం జరిగినాయి. సో ఇది ఇష్యూలో ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనమాట. సో 5th జూన్ వచ్చేసి ఈరోజు మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, సో ఇదొక న్యూస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూలీ యాడెడ్ 2 వెట్లాండ్స్ అనమాట. సో ఇంతకుముందు మనకు 89 ఉంటుండే వెట్లాండ్స్, ఇప్పుడు ఒక 2 వెట్లాండ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ గురించి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడడం జరిగింది, ఇష్యూలో ఉంది. ద నెక్స్ట్ సెన్సెస్ టు కన్క్లూడ్ బై మార్చ్ 2027 అనమాట. సో సెన్సెస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు 2027లో. సో ఉమీద్ పోర్టల్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ మాట, అంగన్వాడీ, ఈ విధంగా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి 5 కంట్రీస్ ఎలెక్టెడ్ టు సర్వ్ ఆన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. ఓకే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కు ఒక 5 కంట్రీస్ ఎలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అసలు ఈ యునైటెడ్ నేషన్ అంటే ఏంటి? సో ఈ యునైటెడ్ నేషన్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్ వచ్చేసి మనకు 1945లో వరల్డ్ వార్ 2 తర్వాత 1945 అక్టోబర్ 24 రోజు మనకు యునైటెడ్ నేషన్ ఫామ్ అవ్వడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూయార్క్లో ఉంది. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. సో ఇది యునైటెడ్ నేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్లో వచ్చేసి 6 ఆర్గనైజేషన్స్ అనేవి మేజర్గా ఉంటాయి. సో ఇందులో ఒకటి వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనమాట. ఓకే, జనరల్ అసెంబ్లీ. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. ఓకే, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వచ్చేసి వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా దీంట్లో మెంబర్షిప్ ఉంటాయి. ఆల్మోస్ట్ 193 కంట్రీస్ అనేవి దీంట్లో మెంబర్షిప్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో వచ్చేసి ఒక 15 కంట్రీస్ ఉంటాయి. ఓకే, 15 కంట్రీస్ ఉంటాయి. ఈ 15లో ఒక 5 కంట్రీస్ మాత్రం పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటుంది. దీన్ని P5 కంట్రీస్ అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనమాట. ఓకే, ఇవి పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటుంది, వీటికి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఈ 10 మెంబర్స్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో, సో ఈ 193 కంట్రీస్ అనేవి రొటేషనల్ బేస్లో సో ఎలా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. అలా ఎన్నికైనయే ఇప్పుడు ఈ 5 కంట్రీస్ అనమాట. సో ఈ 5 కంట్రీస్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇందులో ఈ 10లో ఒక 5 కంట్రీస్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది అనమాట. ఈ 5 కంట్రీస్ వచ్చేసి మనకు ఓకే ఫ్రాన్స్, రష్యా, చైనా, ఓకే యూకే, దెన్ నెక్స్ట్ యూఎస్ఏ, ఇవి. దెన్ నెక్స్ట్ ఇక్కడ 10 కంట్రీస్లో అవుట్ ఆఫ్ 10 కంట్రీస్లో మన ఇండియా వచ్చేసి ఒక 8 టైమ్స్ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి భద్రతా మండలికి నాన్ పర్మనెంట్ మెంబర్గా ఒక 8 టైమ్స్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి రాబోయే 2026 జనవరి నాటికి ఈ 5 కంట్రీస్ అండి. బహ్రెయిన్ ఒకటి, కొలంబియా, ద డెన్మార్క్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సో ఆఫ్రికన్ కంట్రీ ఇదొకటి, ద నెక్స్ట్ లాట్వియా ఒకటి, లైబీరియా. సో ఈ 5 కంట్రీస్ అనేవి ఇక్కడ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. వాటి మెంబర్షిప్ వచ్చేసి 2026 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. వీటి మెంబర్షిప్ వచ్చేసి ఒక 2 ఇయర్స్ అండి. ఓకే, వీటి మెంబర్షిప్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఈ 5 కంట్రీస్ అనేవి ఎలెక్ట్ అవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్స్కి. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనమాట. సో ఓకే, ఈరోజు జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఇక్కడ ఏంటంటే ఈ థీమ్ వచ్చేసి మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 థీమ్ వచ్చేసి ఎండింగ్ ద గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట. సో ఓకే, ప్లాస్టిక్ అనేది మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. సో ప్రతిదానికి కూడా ప్లాస్టిక్ అవుతుంది. సో అందుకోసం ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్నో జీవచరాలు అనేవి చనిపోతున్నాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ని ఎండ్ చేయాలనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసము గ్లోబల్ వైజ్గా కానీ మన ఇండియా లెవెల్లో ఏ విధంగా మన లెజిస్లేటివ్ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి, సో గ్లోబల్ వైజ్గా ఏమేమి ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్ మీద, సో ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ మెజర్స్ వచ్చేసి ఓకే ఇక్కడ
మన భారత రాజ్యాంగంలో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఓకే, ఫండమెంటల్ రైట్స్లో ఏముంది ఎన్విరాన్మెంట్ మీద. సో ద నెక్స్ట్ డిపిఎస్పీస్లో ఏముంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏముంది, ఎఫ్డీస్లో ఏముంది. ఓకే, సో ఇవి చూసుకున్నట్లయితే ఒకసారి మనకు ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి థర్డ్ పార్ట్లో ఉంటాయి. ఓకే, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్, ఇది 4A కదా. సో ఈ ఫండమెంటల్ రైట్స్లో వచ్చేసి రైట్ టు గెట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 21A అనమాట. సో ఓకే, ఆర్టికల్ 21లో వచ్చేసి మనకు రైట్ టు గెట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్లో రైట్ టు గెట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఒక పార్ట్ అనమాట. సో ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వచ్చేసి ఆర్టికల్ 48A అనమాట. ఓకే, ఆర్టికల్ 48A ఏంటంటే ఎన్విరాన్మెంట్ గురించి చెప్తుంది. ఏంటంటే ద స్టేట్ ఎండోర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అనమాట, టు సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ. సో ఒక మన కంట్రీ గురించి ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయమని చెప్తుందనమాట. సో ఇది ఆర్టికల్ 48A అనమాట. సో ఎఫ్డీస్, ఫండమెంటల్ డ్యూటీస్లో వచ్చేసి ఏమని చెప్తుందంటే ఆర్టికల్ 51A సబ్ క్లాస్ G అనమాట. ఓకే, ఆర్టికల్ 51A వచ్చేసి మనకు ఎఫ్డీస్ గురించి చెప్తుంది. సబ్ క్లాస్ G వచ్చేసి ఓకే, ఇక్కడ ఆర్టికల్ 51A వచ్చేసి ఇదేంటంటే ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ కావచ్చు. ఓకే, అవి ఫారెస్ట్లు కావచ్చు, దెన్ నెక్స్ట్ లేక్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, ప్రతి సిటిజన్ యొక్క డ్యూటీ అనమాట. సో ఒక విధి అనమాట. సో ఈ విధంగా మనకు కాన్స్టిట్యూషన్లో ఎన్విరాన్మెంట్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అసలు ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది ఎప్పటి నుంచి జరుపుకోవడం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జూన్ 5 రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే 1972లో స్వీడన్లోని స్టాక్హోమ్లో, స్వీడన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి స్టాక్హోమ్ అనమాట. సో ఇక్కడ వరల్డ్ వైజ్గా ఎన్విరాన్మెంటల్ సమ్మిట్స్ అనేది జరగడం జరిగింది. సో అప్పుడు అది జూన్ 5 రోజు జరిగింది అనమాట. ఓకే, జూన్ 5 రోజు జరిగింది. ఈ జూన్ 5ను అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ డేగా డిక్లేర్ చేశారు. అది 1973 నుంచి టిల్ డేట్ 2025 రోజు కూడా 2025 ప్రస్తుతానికి ఈ రోజు జూన్ 5 ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో 1973 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 రోజు ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తున్నారు. సో ఇవి ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుందంటే యునైటెడ్ నేషన్ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఓకే, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెన్యాలోని నైరోబీలో ఉంటుంది. ఓకే, కెన్యాలోని నైరోబీలో ఉంటుంది. ఇది ఆఫ్రికన్ కంట్రీ అండి. ఓకే, ఇక్కడ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీలో ఒక థీమ్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఏ కంట్రీలో ఆర్గనైజ్ చేసిందంటే కొరియా అనమాట. సో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 2025లో జరుగుతుందన్నమాట. సో ఇది కంప్లీట్గా యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగింది ఫస్ట్ టైం 1972లో. దెన్ నెక్స్ట్ అప్పటి నుంచి 2025లో వచ్చేసి మనకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జరుగుతుంది. సో థీమ్ వచ్చేసి ఇది మన భారత రాజ్యాంగంలో సో మనకి ఏమేమి ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్లో ఏముంది, ఫండమెంటల్ డ్యూటీస్లో ఏమున్నాయి, ఫండమెంటల్ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అనమాట ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే, సో లెజిస్లేటివ్ మెజర్స్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి లాస్ ఏమున్నాయి, అసలు లెజిస్లేటివ్ మెజర్స్ అనమాట. సో ఏంటి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. సో ఈ యాక్ట్ వచ్చేసి 1986లో తీసుకురావడం జరిగింది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. సో ఇది ఏంటంటే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది మేజర్గా. నెక్స్ట్ వాటర్ అనమాట, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనమాట. సో వాటర్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడము ఇది 1974లో తీసుకురావడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పొల్యూషన్ కంట్రోల్ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. పొల్యూషన్ కంట్రోల్ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో ఈ యాక్ట్ వచ్చేసి 1981లో తీసుకురావడం జరిగింది. సో సేమ్ ఇది కూడా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ చెక్ చేస్తారు కదా, సో అది. నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో తీసుకురావడం జరిగింది.
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ యాక్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఒక 5 షెడ్యూల్స్ ఉంటాయి. సో ఈ షెడ్యూల్స్లో వచ్చేసి ఒక ఏంటంటే ఒక డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ లెవెల్లో షెడ్యూల్ 1లో ఉన్న వాటికి హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అని ఇలా ప్రొటెక్ట్ చేస్తూ బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ ఫ్లోరా అండ్ ఫోనా కానీ ఇవన్నిటిని కూడా ఫ్లోరా అండ్ ఫోనాని ప్రొటెక్ట్ చేస్తుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. సో 1972లో వచ్చింది. సో ఇదేంటంటే అలాగే మనకు ఈ ఫ్లోరా అండ్ ఫోనాను ప్రొటెక్ట్ చేయడానికి ఏమంటే నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దీని కిందే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అనమాట. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ వచ్చేసి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలంటే ఏంటంటే జెనెటిక్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. జెనెటిక్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ వచ్చేసి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సో వర్క్ చేయడం జరుగుతుంది. బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చేసి 2002లో వచ్చింది. నెక్స్ట్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఫారెస్ట్ ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్స్ యొక్క రైట్స్ని తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది. సో 2006లో రావడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. సో అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది ఒక జ్యుడిషియరీ బాడీ. ఇదేంటంటే 2010లో రావడం జరిగింది అనమాట. ఓకే, 2010లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఒక జ్యుడిషియరీ బాడీ ఒక 6 months లోపు ఎన్విరాన్మెంట్ మీద ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడమే ఈ జ్యుడిషియరీ బాడీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా అనమాట. సో ఇండియాలో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ తీసుకొచ్చి మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఫారెస్ట్ కన్జర్వేషన్స్ కానీ ఫ్లోరా అండ్ ఫోనా ఇవన్నీ కూడా మనము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇది ఇక్కడ మేజర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమున్నాయి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో సో మనం ఏవే యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిలో మన మెంబర్షిప్ కాదా చూసినట్లయితే ఇక్కడ మేజర్ వన్ ఇంటర్నేషనల్ లెవెల్లో సో యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఓకే, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఇది వచ్చేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడం అనమాట. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడము. ఇది ఇక్కడ ఇది వచ్చేసి మన కాప్ సదస్సులు జరుపుతుంది. ఓకే, ఇది దీని మెయిన్గా. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ అనమాట. క్యోటో ప్రోటోకాల్ వచ్చేసి ఎమిషన్ రిడక్షన్ ఆఫ్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్ అనమాట. సో ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో మనకు ఇవి అనమాట ఎమిషన్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చేసి కాప్ సదస్సు ఇది 2015లో 15లో ప్యారిస్లో జరగడం జరిగింది. లిమిట్ ఇక్కడ ఈ సమ్మిట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మన గ్లోబల్ వార్మింగ్ని ఓకే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 2 డిగ్రీ సెంటిగ్రేడ్స్ తగ్గించాలి 1990s అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ వచ్చేసి కన్సర్వ్ ద బయోడైవర్సిటీని ఎన్షూర్ సస్టైనబుల్ యూజ్ అండ్ ఫెయిర్ షేరింగ్ అనమాట. సో ఇది బయోడైవర్సిటీని వరల్డ్ వైజ్గా ప్రొటెక్ట్ చేయడం. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అండ్ కంబ్యాక్ట్ డిజర్టిఫికేషన్. ఓకే, డిజర్టిఫికేషన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ని ఇది ఈ ఆర్గనైజేషన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సిటీస్ అనేది రెగ్యులేటెడ్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ మెడికల్ పర్పస్లో కానీ సో పౌచింగ్ కానీ వీటన్నిటిని ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సిటీస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ ఏంటంటే కన్జర్వ్ ఎన్షూర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అనమాట. సో చిత్తడి నీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రామ్సార్ కన్వెన్షన్ 1971లో ఫామ్ అవడం జరిగింది. వరల్డ్ వైజ్గా ఏవైతే వెట్లాండ్స్ ఉండేవో వాటిని రికగ్నైజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఈ రామ్సార్ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ హోమ్ కన్వెన్షన్. స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటే ఇది దేని మీద పోరాడుతుందంటే వచ్చేసి ఎలిమినేట్ ద పర్సిస్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఏవైతే పొల్యూటెంట్స్ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడమే పిఓసిస్ అంటాం కదా. సో వాటిని ఎలిమినేట్ చేస్తుంది. ఇది నెక్స్ట్ బెసెల్ కన్వెన్షన్ వచ్చేసి ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ఈ ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫైట్ చేస్తుంది ఈ కన్వెన్షన్. నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చేసి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ అనమాట. ఓజోన్ లేయర్ మనది ప్రొటెక్టింగ్ లేయర్ ఏదైతే ఉందో సో దాన్ని డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ కిగాలి అమెండ్మెంట్ ఏంటంటే హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనమాట. సో ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా. సో వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ఇవి వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి మెయిన్ ఆర్గనైజేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇవి నెక్స్ట్ కన్వెన్షన్స్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే బాన్ కన్వెన్షన్ అనమాట. బాన్ కన్వెన్షన్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మైగ్రేటరీ స్పీషీస్ అనమాట. మైగ్రేటరీ స్పీషీస్ గురించి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీనమాత కన్వెన్షన్ మెర్క్యూరీ పొల్యూషన్. మీనమాత కన్వెన్షన్ వల్ల ఏమొస్తుందంటే మీనమాత కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ మెర్క్యూరీ పొల్యూషన్ మిథాయి డిసీజెస్ ఉంటుంది కదా. సో అది
ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ద నెక్స్ట్ రొటర్డామ్ కన్వెన్షన్ వచ్చేసి హజార్డస్ కెమికల్ అనమాట. ఈ కన్వెన్షన్స్ అన్నీ కూడా సో ఇవి కెమికల్స్ గురించి, మెర్క్యూరీ గురించి, మైగ్రేటరీ స్పీషీస్ గురించి వరల్డ్ వైజ్గా ఈ కన్వెన్షన్స్ ఫైట్ చేయడం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ఉన్నటువంటి మేజర్ కన్వెన్షన్స్ అనమాట. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ సెన్సెస్ టు కన్క్లూడ్ బై మార్చ్ 2027 ఓకే సేస్ గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ చెప్తుంది మనకు ఏంటంటే సెన్సెస్ జరగబోతుంది 2027 నాటికి మేము కన్క్లూడ్ చేస్తామనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే సెన్సెస్ అనమాట. ఈ సెన్సెస్ అంటే అసలు సెన్సెస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేశారు? కంప్లీట్ ద ఎన్యూమరేషన్ ఆఫ్ కంట్రీస్ పాపులేషన్ అనమాట. సో పాపులేషన్ ఎంత ఉంది, ఒక మెంబర్ ఎంత, పాపులేషన్ యొక్క కలెక్టింగ్ ద డాటా అనమాట. సో వేరియస్ డెమోగ్రఫిక్ సోషల్ కానీ ఎకనామికల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో, మేల్ ఎంత, ఫీమేల్ పర్సంటేజ్ ఎంత, మేల్ పర్సంటేజ్ ఎంత, రూరల్ పీపుల్, అర్బన్ పీపుల్, ఓకే లిటరసీ రేట్ ఎంత, ట్రైబల్ పీపుల్ ఎంత, ఓకే కమ్యూనిటీ పరంగా ట్రైబల్ పీపుల్ ఏంటి, షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఎంత వరకు ఉన్నారు, సో చిల్డ్రన్స్ ఎంత, అడల్ట్స్ ఎంత, ఓల్డ్ ఏజ్ పీపుల్ పర్సంటేజ్ ఎంత, ఇలా చాలా పారామీటర్స్ అన్ని కూడా సోషియో ఎకనామికల్ స్టేటస్ కానీ ఇవన్నీ పారామీటర్స్ని తెలుసుకోవడానికి మనకేంటంటే మనకి ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ సెన్సెస్ అనేది అవసరం అండి. సో ఈ సెన్సెస్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఏంటంటే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అనేది మనకు 7th షెడ్యూల్లో ఒక 3 లిస్టు ఉంటాయి కదా. సో ఈ సెన్సెస్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి యూనియన్ లిస్ట్లో ఉందండి. ఓకే యూనియన్ లిస్ట్లో ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి యూనియన్ లిస్ట్లో ఉంది. బట్ మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంటు క్యాస్ట్ సెన్సెస్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్స్కి వెల్ఫేర్ మెజర్స్ తీసుకురావడానికి క్యాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది. సో ఇలా అనమాట తెలంగాణ గవర్నమెంట్. దీనికి ముందు వచ్చేసి బీహార్ గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ బీహార్లో కూడా క్యాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది. పాపులేషన్ సెన్సెస్ అనేది యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, బీహార్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా క్యాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అసలు ఈ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, హిస్టారికల్గా దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసినట్లయితే మనకు 1872 అనమాట. సో ఈ 1872లో వచ్చేసి మన ఇండియాలో ఫస్ట్ టైం సెన్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మన గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ మేయో అనమాట. ఓకే లార్డ్ మేయో ఇండియాలో హత్య చేయబడినటువంటి ఒకే ఒక్క గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ మేయో. సో ఇతను పీరియడ్లోనే 1872లో మనకు సెన్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సింక్రనైజేషన్ ఆఫ్ సెన్సెస్ అనేది అంటే ప్రతిసారి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా సెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1881 అనమాట. ఓకే ఈ 1881లో నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకు సెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఇది 1881లో నుంచి స్టార్ట్ అయింది. 1881 నుంచి స్టార్ట్ అయ్యి మెల్లి కట్ని 1931 దాకా కూడా ఏంటంటే మనకు క్యాస్ట్ సెన్సెస్ అనమాట. ఈ 1931 దాకా కూడా ఎస్సీ ఎస్టీస్ యొక్క పర్సంటేజ్ కానీ దెన్ నెక్స్ట్ అదర్ క్యాస్ట్ పరంగా ఏవైతే క్యాస్ట్ ఉండేవో క్యాస్ట్ సెన్సెస్ అనేది ఈ పీరియడ్ దాకా కూడా క్యాస్ట్ సెన్సెస్ లాస్ట్గా స్టార్ట్ చేసింది ఈ ఇయర్ అనమాట. ఇక్కడ దాకా కూడా ఆపేశారు ఇక్కడ 1931 దాకా కూడా. సో క్యాస్ట్ సెన్సెస్ ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, సో క్లియర్గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది 1931 దాకా. సో ఆ తర్వాత వచ్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక, పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినాక 1951లో మొట్టమొదటిసారి క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది, సెన్సెస్ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఏ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారంటే సెన్సెస్ యాక్ట్ అనమాట. ఓకే సెన్సెస్ యాక్ట్ అనేది 1948లో తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్లో సెక్షన్ 3 ప్రకారం ఏంటంటే పాపులేషన్ సెన్సెస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది లీగల్ మెజర్ అనమాట. ఈ యాక్ట్ ప్రకారం, లెజిస్లేటివ్ యాక్ట్ ప్రకారం సో మన భారతదేశంలో జనాభా లెక్కలు అనేది జరగడం జరుగుతుంది. అది కూడా క్యాస్ట్ బేస్డ్ జరగడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ 10 years అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదండి. ఓకే ఇక్కడ సెన్సెస్ అనేది ఒక 10 years క్యాలిక్యులేట్ చేయాలి. మనం చూసినట్లయితే 2011లో మనకు పాపులేషన్ సెన్సెస్ అనేది చేశారు. బట్ 2021లో చేయాల్సి ఉండే. బట్ ఏంటంటే ఇక్కడ కోవిడ్ రీజన్ వల్ల చేయలేదన్నమాట క్యాస్ట్ సెన్సెస్.
ఇక్కడ జనరల్గా సెన్సెస్ అనేది చేయలేదు కోవిడ్ వల్ల. అయితే ఇప్పుడు 2027 నాటికి చేయబోతున్నాము అని చెప్పేసి మన భారత ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్. ఎవ్రీ 10 years అనేది మ్యాండేటరీ కాదు సెన్సెస్ యాక్ట్ ప్రకారం. అసలు ఈ సెన్సెస్ అనేది ఏ మినిస్ట్రీ కింద చేయడం జరుగుతుంది? ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద చేయడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ 10 yearsకి ఒకసారి మనకు 1881లో ఫస్ట్ టైం సింక్రనైజేషన్ ఆఫ్ సెన్సెస్ అనేది జరుగుతుంది. 1931 దాకా మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక 1951లో ఫస్ట్ టైం ఏంటంటే సెన్సెస్ అనేది స్టార్ట్ చేశారు. మనకు 2011లో చేసినటువంటిది ఏంటంటే 15th one అనమాట, 15th సెన్సెస్. ఓకే, సో ఇలా ఉంది. ఇది అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు. మనకి మెజర్స్ వచ్చేసి లెజిస్లేటివ్ మెజర్స్ వచ్చేసి నాట్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అనమాట. అంటే ఇక్కడ మనకు భారతదేశంలో ఏంటంటే ఖచ్చితంగా సెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా లేదండి. సో బట్ ఏంటంటే లెజిస్లేటివ్ మెజర్ అయినటువంటి ద సెన్సెస్ యాక్ట్, ఈ 1948లో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం లీగల్ బేసిస్ చేసుకొని సెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిజిస్టర్ జనరల్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు సెన్సెస్ అనేది కండక్ట్ చేస్తారు. ఏ మినిస్ట్రీ కింద కండక్ట్ చేయడం జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇక్కడ సెన్సెస్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years ఒకటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. సో ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఓకే, మనకు 2011లో వచ్చేసి సోషియో ఎకనామిక్ అనమాట, సోషియో ఎకనామిక్ బేస్లో క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. బట్ ఏంటి దీన్ని పబ్లిష్ చేయలేదన్నమాట. సో ఓన్లీ SC STs మాత్రమే డాటా అనేది పబ్లిష్ చేస్తున్నారు. ఓకే, ఇది ద నెక్స్ట్ బీసీస్ విషయానికి వచ్చేసరికి దీన్ని పబ్లిష్ చేయలేదు. మొట్టమొదటిసారిగా 2027 నాటికి ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ సర్వే అనమాట, క్యాస్ట్ బేస్ పరంగా సో సెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2027 సర్వే ఏదైతే సెన్సెస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఏంటంటే డిజిటలైజ్, కంప్లీట్ డిజిటల్ సర్వే అనమాట, కంప్లీట్గా డిజిటల్ సర్వే. సో డిజిటల్ సర్వే చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఫస్ట్ టైం ఇక్కడ డిజిటల్ సర్వే 2027లో జరుగుతుంది. మనకు ఏంటంటే ఉమెన్ యొక్క బిల్ ఉంది కదా, సో ఉమెన్ రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది కదా, నారీ శక్తి అధినియం అనే బిల్ ఏదైతే ఉందో ఉమెన్ని పార్లమెంట్లోకి తీసుకెళ్ళడానికి, లెజిస్లేటివ్ మెజర్స్లోకి మనకు అసెంబ్లీలోకి కానీ పార్లమెంట్ లోక్సభలో కానీ తీసుకెళ్ళడానికి వాళ్ళ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి మెజర్ ఏంటంటే నారీ శక్తి అధినియం ఏదైతే ఉందో సో ఆ బిల్లో వచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఏంటంటే 2026 నాటికి చేయడం జరుగుతుంది. సో అందువల్ల 2027లో మనకు సెన్సెస్ అనేది కంప్లీట్ చేయబోతున్నారు. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ వెట్లాండ్స్ అనమాట. సో వెట్లాండ్స్ ఏంటంటే అసలు ఈ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉందంటే సో ఈ వెట్లాండ్స్ వచ్చేసి ఈరోజు మనకు June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కదా. సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఒక 2 వెట్లాండ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి మోడీ గారు సో 2 వెట్లాండ్స్ డిక్లేర్ చేయడం జరిగింది. అసలు ఈ వెట్లాండ్స్ అంటే ఏంటి అంటే ఇవి వచ్చేసి మనకు ఈ వెట్లాండ్ ప్రొటెక్షన్ అనమాట. సో ఇక్కడ బయోడైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరా అండ్ కానీ ఫోనా కానీ ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి ఒక వాటర్, ఇవి 2 రకాలుగా ఉంటాయండి. న్యాచురల్గా ఫామ్ అవుతాయి ఈ వెట్లాండ్స్, నెక్స్ట్ మ్యాన్ మేడ్ వన్ కూడా ఉంటాయండి. సో వెట్లాండ్స్ దీనిలో వచ్చేసి అవి వాటర్ బాడీస్ అనమాట. సో వాటర్ బాడీస్ హ్యాబిటెట్స్ యాజ్ ఎ వెట్లాండ్స్ అనమాట. సో న్యాచురల్గా ఉండే వెట్లాండ్స్ ఏంటి, ఒయాసిస్లు కానీ ఈస్టరీస్ కానీ, సో ఓకే ఈస్టరీస్ కానీ డెల్టాస్ కానీ మ్యాంగ్రూవ్స్ కానీ కోస్టల్ ఏరియాస్ అనమాట, కోరల్ రీఫ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వెట్లాండ్స్ అనమాట. ఓకే, వెట్లాండ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ మేడ్ వచ్చేసి ఫిష్ పాండ్స్, రైస్ ప్యాడీస్, వరి పొలాలు ఉంటాయి కదా. సో వరి పొలాల్లో కూడా బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రిజర్వాయర్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా వెట్లాండ్స్ అంటాము. సో ఓకే, ఇది వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ని ఇక్కడ బయోడైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటిని ప్రొటెక్ట్ చేయడమే మన యొక్క ఉద్దేశం. సో అందుకోసము మనం ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కన్వెన్షన్ వచ్చేసి రామ్సార్ కన్వెన్షన్ అనమాట. ఓకే, ఈ రామ్సార్ కన్వెన్షన్ వచ్చేసి 1971లో రామ్సార్ అనేది
ఏంటంటే ఇరాన్లో ఒక సిటీ అండి. ఓకే, ఇరాన్ కంట్రీలో 1971లో గ్లోబల్ లెవెల్లో స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ఈ సమ్మిట్ అనేది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో ఇది కూడా ఒక పార్ట్ అండి. సో అందువల్ల 1971 రామ్సర్లో చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2 రోజు ఏంటంటే ఫిబ్రవరి 2 రోజు మనము వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి నాటికి 2025 ఫిబ్రవరి 2 వెట్లాండ్ డే వచ్చేసి, వెట్లాండ్ డే యొక్క థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనమాట. ఓకే, 2025లో మన వెట్లాండ్స్ డే యొక్క థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనమాట. సో ఈ విధంగా ఉన్నాయి. మనము మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇదంతా కూడా వరల్డ్ వైజ్లో రామ్సర్ కన్వెన్షన్ అనేది ఉంది. మన ఇండియాలో వెట్లాండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మన ఇండియా సిచ్యువేషన్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఒక 2 వెట్లాండ్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒక 2 వెట్లాండ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, అవి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓకే కిచానిని పల్హండి, సో ఇది మెనార్ ఇన్ ఉదయ్పూర్ అనమాట. సో ఇవి 2 కూడా వెట్లాండ్స్గా డిక్లేర్ చేయడం జరిగింది భారత ప్రధాని మోడీ గారు. సో ఇవి 2 ఏంటంటే రాజస్థాన్లో ఉన్నాయండి. ఓకే, రాజస్థాన్లో ఉన్నటువంటి వెట్లాండ్స్ అండి. ఇవి వెట్లాండ్స్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇవి 2 వెట్లాండ్స్. ఈ రెండింటికి ముందు కూడా ఏంటంటే ఒక 89 వెట్లాండ్స్ ఉంటాయి ఇండియాలో. సో ఈ 89 వెట్లాండ్స్లో ఫిబ్రవరిలో వచ్చేసి ఏదైతే వెట్లాండ్ డే ఫిబ్రవరి 2 ఉందో అప్పుడు వచ్చేసి మనకు ఒక 4 వెట్లాండ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. రీసెంట్గా యాడ్ అయినటువంటి వెట్లాండ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ వెట్లాండ్ నేము అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సక్కరకొట్టాయి బర్డ్ శాంచురీ ఇది తమిళనాడులో ఉందండి. సక్కరకొట్టాయి బర్డ్ శాంచురీ ఇది వెట్లాండ్లో ఉంది, తమిళనాడులో ఉంది. ద నెక్స్ట్ తీరతంగల్ బర్డ్ శాంచురీ అనేది ఇది కూడా తమిళనాడులో. ఓకే, తమిళనాడులో వచ్చేసి 2 ఉన్నాయి. ద నెక్స్ట్ కెచ్చంపల్లరి వెట్లాండ్ అనమాట. ఇది సిక్కింలో మొట్టమొదటిసారిగా సిక్కింలో వెట్లాండ్ అనమాట. ఇది ఫస్ట్ వన్, సిక్కింలో ఫస్ట్ వన్ అనమాట. దెన్ నెక్స్ట్ ఉద్వా లేక్ అనమాట, జార్ఖండ్లో ఉంది ఇది ఉద్వా లేక్. ఇవి 4 కూడా ఫిబ్రవరిలో అనమాట. సో మనకు ఏదైతే వెట్లాండ్ డే ఉందో ఇది ఫిబ్రవరిలో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ 4 వెట్లాండ్స్ ఇప్పటి వరకు ఏంటంటే ఒక 89 అవ్వడం జరిగింది. బట్ ఈరోజు 2025 జూన్ 5 రోజు ఏంటంటే ఒక 2 more వెట్లాండ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది మన ఇండియాలో. సో అవి వచ్చేసి ఇవి అనమాట, కిచాన్ ఇన్ పల్హండి ఒకటి, మెనార్ ఇన్ ఉదయ్పూర్ అనమాట. సో ఇవి 2 వెట్లాండ్స్ రాజస్థాన్లో ఉన్నాయి. ఇప్పటితోని మన ఇండియాలో వచ్చేసి 91 వెట్లాండ్స్ అనమాట. ఓకే, 91. అయితే ఈ 91లో వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటే ఏ స్టేట్లో ఉన్నాయంటే మనకు వచ్చేసి తమిళనాడు అనమాట. ఓకే, తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఉండడం జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చేసి ఎలాంటి వెట్లాండ్స్ అనేవి లేవండి. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏంటంతా అంటే లేవు, తెలంగాణలో వెట్లాండ్స్ అనేవి లేవు అనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఉన్నటువంటి రీసెంట్గా ఏవైతే వెట్లాండ్స్ యాడ్ అవుతాయో సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది రీసెంట్గా యాడ్ అయినటువంటి వెట్లాండ్స్ రాజస్థాన్లో ఉన్నాయి ఇది. ఓకే, దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఉమీద్ పోర్టల్ అనమాట. సో ఉమీద్ పోర్టల్, ఈ ఉమీద్ అంటే అసలు ఏంటి, ఈ పోర్టల్ ఏంటి, ఈ ఉమీద్ ఏంటంటే సో మనం చూసినట్లయితే రీసెంట్గా ఇష్యూలో ఉంది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనమాట. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది 2025లో అమెండ్ చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం. సో అమెండ్ చేశారు. సో అసలు ఈ వక్ఫ్ బిల్కి ఉమీద్ పోర్టల్కి ఏంటి రిలేషన్ అంటే ఏవైతే ఈ యాక్ట్ ప్రకారం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఏం చేశారంటే వీళ్ళలో ట్రాన్స్పరెన్సీని తీసుకుంటాము. వక్ఫ్ యాక్ట్ వక్ఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్స్లో మేము యొక్క ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తాము అని చెప్పేసి మేనేజ్మెంట్ ఇంక్రీజ్ చేస్తాము, ఎంపవర్మెంట్ చేస్తాము అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ ఉమీద్ పోర్టల్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ఉమీద్ మీనింగ్ ఏంటంటే యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది అబ్రివేషన్, ఉమీద్ యొక్క అబ్రివేషన్. సో ఏవైతే వర్క్స్ ల్యాండ్స్ ఉంటాయో ఈ వర్క్ ల్యాండ్స్ని ఏంటంటే డిజిటలైజేషన్ చేయడం. సో ఇది అనమాట. సో ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా ల్యాండ్స్ అన్నిటిని కూడా రిజిస్టర్ వర్క్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటిని కూడా సో డిజిటలైజ్ చేస్తుంది ఈ పోర్టల్ ద్వారా. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే రిజిస్ట్రేషన్ అనేది డిజిటలైజ్ చేయడానికి స్టేట్ వర్క్ బోర్డ్స్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో ఇది అనమాట. ఈ ప్లాన్ ప్రకారం ఆల్ ప్రాపర్టీస్ ఏవైతే వర్క్ ప్రాపర్టీస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయో వాటిని ఈ పోర్టల్ లాంచ్ చేసినప్పటి నుంచి ఒక 6 months వరకు టైం ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 6 months లోపు ఏంటంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏం చేసేయాలంటే రిజిస్ట్రేషన్ చేయించాలి.
సో ఓకే, రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇన్ కేస్ చేయించకపోతే, రిజిస్ట్రేషన్ కనుక కాకపోతే ఏవైనా రీజన్స్ ఉంటే ఏంటంటే, ఏవైనా టెక్నికల్ రీజన్స్ కానీ అదర్ సిగ్నిఫికెన్స్ రీజన్స్ ఏవైతే ఉన్నట్టే వాటిని ఇంకొక 2 or 3 months అనేది 1 to 2 months అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, 1 to 2 months అనేవి టైం ఇస్తారు. 6 months లోపు చేయించాలి. ఏవైనా టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ చేయలేకపోతే, రిజిస్ట్రేషన్ ఈ వర్క్స్ ల్యాండ్స్ అని కానీ రిజిస్ట్రేషన్ చేయకపోతే 1 నుంచి 2 monthsకి టైం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత కూడా ఈ వర్క్ ల్యాండ్ కనుక రిజిస్ట్రేషన్, ఈ వర్క్స్ ఉమీద్ పోర్టల్లో కనుక రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఈ ల్యాండ్స్ అనేవి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ లాగా మారే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఈ వర్క్స్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో, ఎక్కువగా ఉన్నటువంటి వర్క్స్ ల్యాండ్స్ కదా. సో ఈవెన్ రైల్వే కన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి ల్యాండ్స్ ఈ వర్క్ ల్యాండ్స్ మనకు రీసెంట్గా ఇష్యూలో ఉంది. వర్క్స్ అమెండ్మెంట్ బిల్ ఉంది కదా, సో ఇది ఇష్యూలో ఉంది కాబట్టి సో దీని గురించి దీంట్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి, ఈ ల్యాండ్స్లో తీసుకొచ్చినటువంటి పోర్టలే సో ఉమీద్ పోర్టల్. దీన్ని త్వరలో మన భారత ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది అనమాట. ఓకే, ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ సో మేక్ ఇన్ ఇండియా గురించి రీసెంట్గా మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత మేక్ ఇన్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించడం జరిగింది. సో ఏంటంటే, సో మన మేక్ ఇన్ ఇండియాలో పార్ట్ అయినటువంటి వార్ ఎక్విప్మెంట్స్ కానీ సో ఇవన్నీ కూడా ఏ విధంగా గ్లోబల్ లెవెల్లో ఇంపార్టెన్స్ పెరగడము, సో ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను సంతరించుకొని మోడీ గారు మాట్లాడడం జరిగింది, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడడం జరిగింది. సో అసలు ఈ మేక్ ఇన్ ఇండియా ఏంటి, ఎంతవరకు అంటే, సో ఈ మేక్ ఇన్ ఇండియా వచ్చేసి 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, 2014లో మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఒక 25 సెక్టార్స్ పైన ఫోకస్ చేయాలి ఒక అనేది ఉద్దేశంతో, 25 సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో 2014లో మేక్ ఇన్ ఇండియా, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో ఈ విధంగా మేక్ ఇన్ ఇండియాలో మనం ఈవెన్ కోవిడ్ టైంలో మాస్కుల మీద కూడా మన పక్క కంట్రీస్ ఎస్పెషల్లీ చైనా మీద డిపెండ్ అయ్యడం జరిగింది. మన ఇంపోర్ట్స్ అనేవి తగ్గించాలి. సో ఇంపోర్ట్స్ అనేది తగ్గించి ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడము, ఇండియాలోనే తయారు చేయడము, ఆ స్కీమ్ యొక్క ఉద్దేశమే ఇది మేక్ ఇన్ ఇండియా అనమాట. మేక్ ఇన్ ఇండియా 2014లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2024 నాటికి 10 years కంప్లీట్ చేసుకుంది, సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అయినటువంటి స్కీమ్లో ఇది మేజర్ వన్ అనమాట. సో ఇండియాని ఏం చేయమంటుందంటే, సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయమని, సో ఇది స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఎందుకంటే మనది టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో అందువల్ల మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది కాబట్టి సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలి అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దీని మేజర్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇంక్రీజింగ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా, ఎవ్రీథింగ్ అనేది మనం ఇండియాలోనే మేక్ చేస్తున్నాము. దానికోసం స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్ కానీ, ఓకే, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కానీ, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, సో ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడము, సో ఇవన్నిటిని కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈస్లో లోన్స్ ఇంక్రీజ్ చేయడము, సో చాలా ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడము, ఓకే, ఏవైతే లిమిట్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడము, ఈ విధంగా చేయడం వల్లనే మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. 2014లో మనకు మోర్ దెన్ 100 ఉంటుండే. ఓకే, సో మోర్ దెన్ 100 ఉంటుండే. సో బట్ ఇప్పుడు 2024 నాటికి సో అప్రాక్సిమేట్గా అరౌండ్ 40స్లో ఉందన్నమాట. సో ఇది అనమాట. సో ఇది నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది ఉండాలి. ఏంటంటే ఒక 100 million అనేది జాబ్స్ అనేది క్రియేట్ చేయాలి, జాబ్స్. సో ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏం చేయాలి, గ్రోత్ రావాలి, ప్లస్ ఏం చేయాలి, జాబ్స్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతుందో మేక్ ఇన్ ఇండియా ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో జీడిపికి 25% కంట్రిబ్యూట్ చేయాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం ఫోకస్ చేసింది ఏదైతుందో సో దీనికి ఏంటంటే 25% ఆఫ్ జీడిపికి సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే కంట్రిబ్యూట్ చేయాలి. అందులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది సో సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో ఇది ఓకే, ఈ విధంగా ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సో గురించి మోడీ గారు మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో ఓకే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి అమ్మ మాట అంగన్వాడీ బాట అనమాట. ఓకే, ఈ అంగన్వాడీ స్కూళ్ళకి
ఎర్లీ ఏజ్ చిల్డ్రన్స్ పంపడం జరుగుతుంది కదా. సో ఎర్లియర్ ఏంటంటే 6 years వరకు ఉంటుండే, సో ఇప్పుడు 3 yearsకి రెడ్యూస్ చేయడం జరిగింది. మనకి ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంటుందో, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము ఏంటంటే 3 years వాళ్ళని స్కూల్కి పంపవచ్చు అనమాట. సో దీని ప్రీ స్కూల్ లెర్నింగ్ ఉంటుంది కదా, సో ఈ ప్రీ స్కూల్ లెర్నింగ్ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికోసం మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికోసం తీసుకొచ్చినటువంటి స్కీమే అమ్మ మాట అంగన్వాడీ బాట అనమాట. ఓకే, అంగన్వాడీ బాట. సో దీన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు, దినసరి అనసూయ సీతక్క గారు సో స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ అనమాట. సో అమ్మ మాట అంగన్వాడీ బాట ఇక్కడ నుంచి June 3rd నుంచి June 10th వరకు ఉంటుందండి. సో ఈ స్కీమ్ ఓకే, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి చూసుకున్నట్లయితే పౌష్టికాహార అవగాహన. సో ఏవైతే ఇక్కడ వీళ్ళకు బాలామృతం ప్యాకెట్స్ కానీ సో ఇవి ఇస్తారు కదా, ఎగ్స్ కానీ, ఇవన్నీ పౌష్టికాహారం ఎస్పెషల్గా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ సో చిల్డ్రన్స్ ఉంటారు కదా, సో వీళ్ళకు ఇవన్నీ కూడా పౌష్టికాహార లోపాలు, ఇవన్నీ కూడా ఎనిమియా కానీ సో ఇవన్నిటిని ఎగ్స్ ఇవ్వడము, సో ఇవన్నీ వాటి ఇంపార్టెన్స్ అనేది చెప్పడము ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ ప్రభుత్వ పథకాల పరిచయం, ఎస్పెషల్లీ ఉమెన్ అనమాట. ఉమెన్ వెల్ఫేర్ కోసం ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చారో ఐసిడిఎస్ కానీ, ఓకే, బాలామృతం ప్యాకెట్స్ కానీ, ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, సో ఓకే, ఇవన్నీ కూడా మహిళలకు అవగాహన కల్పించడం అనేది ప్రభుత్వ పథకాలను పరిచయం చేయడము, ఇదన్నీ మెయిన్. నెక్స్ట్ ఆరోగ్య సదుపాయాల కల్పన అనమాట. సో ఓకే, ఆరోగ్య సదుపాయాలు, వాళ్ళకు ట్యాబ్లెట్స్ కానీ సో ఇవన్నీ ఇవ్వడము, ఎనిమియా ట్యాబ్లెట్స్ కానీ ఇస్తారు కదా, సో ఇవన్నీ ఇవ్వడము. నెక్స్ట్ వచ్చేసి విద్య మరియు ఆరోగ్యంపై దృష్టి. ఓకే, విద్య వచ్చేసి పిల్లలకి, సో ఆరోగ్యం వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అనమాట. లాక్టేటింగ్ మదర్స్కి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి వీళ్ళకు హెల్త్ పైన ఫోకస్ చేయడము ఈ స్కీమ్ యొక్క. అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా, సో ఆ టీచర్స్ ద్వారా, ఆ స్టాఫ్ ద్వారా ఏంటంటే ఈ స్కీమ్ అనేది నడుస్తుంది. అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ఒక ప్రోగ్రాము, సో వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో పాటు ఒక పర్టికులర్ ఒక 1 week వరకు తీసుకొని, సో దీనిలో లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ అనమాట, వీళ్ళ గురించి అవగాహన తీసుకురావడానికి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఓకే, ఇది మేజర్గా ఇక్కడ రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఏంటంటే ఒక 20 టెస్టులను ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక 20 టెస్టులను ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ టెస్టులను సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.